పట్టాభి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఇది దీనికి సంబంధించి ఇక తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు తలమునకలై ఉన్నాయా? రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తేసాం అని చెప్పి ఎందుకు అన్నారు? గతంలో బీఆర్ఎస్ గేట్లు ఎత్తేసి కాంగ్రెస్ వాళ్ళు ఎలాగైతే తీసుకుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి సిచ్యువేషన్ తప్పనిసరి పరిస్థితి వచ్చిందా అనేది ఒక పాయింట్ అయితే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఇమీడియట్గా 2-3 డేస్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది కొంత ఆసక్తికరమైన అంశం. వీళ్ళందరినీ ఒకేసారి ఢిల్లీ తీసుకెళ్లి చేర్పిస్తారు అనేది ఒకటి ఉంది, లేదా ఢిల్లీ నుంచి ఒక సీనియర్ నేత లేదా పార్టీలో కీలకమైన పొజిషన్లో ఉన్న నాయకుడు ఒక ఆయన ఢిల్లీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ చేర్పిస్తారంటున్నారు. మొత్తం మీద వచ్చే వారంలో ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలోకి. బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు నాకున్న సమాచారం మేరకు 18 మంది ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఇక మెల్లమెల్లగా బీఆర్ఎస్ని ఖాళీ చేయబోతున్నారు, బీఆర్ఎస్ ఖాళీ అవ్వబోతోంది అన్నట్టుగానే కనబడుతోంది. పాపం కేసీఆర్ గారేమో కవిత గారి అరెస్టు ఆ శిరోభారంతో కొంత ఆ టెన్షన్తో ఆయన దాని మీద దృష్టి పెట్టి ఉండవచ్చు. కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి నాయకులందరూ ఢిల్లీలో ఉండిపోయారు. ఇక్కడ ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇది కాస్త ఇటు కాంగ్రెస్కి అటు బీజేపీకి అడ్వాంటేజ్గా మారిందా అనేది కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.